హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ వచ్చిండ్రా? నేనైతే సూపర్ ఉన్నా. సాయంత్రం ఇంట్లో వేడవుతుందని చల్ల గాలికట్ల బయటికి వచ్చినాం అనమాట. బయటికి వచ్చి గమ్మును కూర్చుంటే మంచిగా పడుతుందా, ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే మా చిక్కి పాప హెయిర్ స్టైల్ చూసి ఒక క్యూట్ హెయిర్ స్టైల్ వేయాలన్న ఐడియా వచ్చింది అనమాట. అంతే ఇంకా మా చిక్కి పాపకి చెప్పంగానే రా చిక్కి క్యూట్ హెయిర్ స్టైల్ వేస్తా అనగానే వెంటనే వరకు వచ్చేసింది. దానికి కూడా చాలా ఇష్టం అనమాట క్యూట్ హెయిర్ స్టైల్స్ అంటే. నా చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను ఏవేవో హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటుంటే కానీ నాకు ఒక్కటి కూడా రాకపోవు. అసలు హెయిర్ స్టైల్స్ ఏంది పోనీ కూడా చక్కగా వేసుకోనికి రాకపోతుండే అనమాట. అందుకే క్యూట్ హెయిర్ స్టైల్స్ అంతా చూసి మా చిక్కి పాప మీద ప్రయోగం చేస్తా అనమాట. చిన్న జుట్టే కానీ నాకు చాలా ఇష్టం అనమాట. అదేందో 1.5 year అయింది మేము నెత్తి చేయించుకొని, ఇంకా మా నెత్తి పెరుగుతలేదు. ఇంకా మీదికేంచి అడుగుతున్నారు ఏంటంటే హెయిర్ కట్ చేసుకున్నావు అని. అసలు జుట్టే పెరుగుతలేదురా దేవుడా నేను ఏడొస్తుంటే ఇంకా హెయిర్ కట్ చేసినావా అని అడుగుతున్నారు అనమాట అందరూ. ఏదైనా మంచి రెమెడీ ఉంటే సజెస్ట్ చేయొచ్చు కదా హెయిర్ పెరగడానికి. మా హెయిర్ ఎంత చిన్నగా ఉందో పెన్సిల్ కూడా అంతే చిన్నది ఉంది. చాలాసేపు దోలాడిన పెద్ద పెన్సిల్ దొరుకుతాయేమో అని, అస్సలు దొరకలేదు. ఇంకా అందుకే అడ్జస్ట్ అయిపోయినా అనమాట చిన్న పెన్సిల్తోనే. అసలు యాక్చువల్గా కలర్ రబ్బర్స్ అయితే మంచిగా ఉంటుండే. డిస్కో రబ్బర్స్ తీసుకున్నా బ్లాక్ కలర్వి. చిన్న జుట్టు కదా అందుకే కలర్ రబ్బర్స్ హెవీగా అయిపోతాయని తీసుకోలేదు. ఇంకా లాస్ట్ మా మిట్టు కౌంట్ డౌన్ చేస్తుండే అనమాట. మమ్మీ అస్సలు మంచిగా రాదని. ఇంక మేము 3, 2, 1 గో. రెడీ. మా స్కార్పియన్ హెయిర్ స్టైల్ ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.